వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా? మీరు అందరూ ఆలోచించండి, ప్రజలకు తెలియజేయండి. ఇది మీడియా ద్వారా వీళ్ళు పరిశ్రమ తెరవేస్తారని మాట్లాడుతున్నారు. తప్పిది. 5,000 ఎకరాలు సరిపోయే కంపెనీకి ఈరోజు 8,500 అని చెప్పి ఇష్టం లేని గ్రామాల్లో పోయి భూములు రైతులు ఖాళీ చేయడం కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే మాట్లాడడం తప్పు. దీని వెనక చాలా కుట్రలు ఉన్నాయి. బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద తలకాయ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది అనేది మా దృష్టికి వచ్చింది. దీన్ని రాబోయే అసెంబ్లీలో మేము ఎండగడతాం. ఇదైతే భూసేకరణలో కూడా ఎవరెవరు కుమ్మక్కాయ ఉన్నారో దీన్ని కూడా బయటకు తీస్తాం. ఇంకోటి జేఎస్డబ్ల్యూకి ఎవరో తెలియకుండా మీ మీడియా మిత్రులు కూడా తెలుసా, ఈ జిల్లాలో జేఎస్డబ్ల్యూకి ఉల్లడివరపాలెం లింగసవరం మండలాల్లో ఎలా ఇచ్చారు 2000 అది ఆన్లైన్ టెండర్ ద్వారా ఇచ్చారని చెప్తున్నారు. అసలు అక్కడ 2 మండలాలు, ఇక్కడ గుడ్లూరులో పాటు 2 మండలాలు, 4 మండలాలని కబలించడానికి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. ఇది ప్రజల ఉపయోగార్థం కాదని నేను సందర్భంగా చెప్తా ఉన్నా. ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. నేను 1994 నుంచి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా వాళ్ళ వారసత్వాలతో వచ్చారు. వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు. నేను వారసత్వం ద్వారా రాలేదు. నేను ప్రజల్లో నుంచి వచ్చా. నేను 1994 నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా, తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను, కాంగ్రెస్ లో పనిచేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 2 సార్లు ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా. ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే, నిరుద్యోగ వృత్తి కావచ్చు, రైతులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, రామాయపట్నం పోర్టు కావచ్చు, ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను. దానికి 4 ఏళ్ళ అనుభవా, 40 ఏళ్ళ అనుభవా, 5 సార్లు చేసామా, 10 సార్లు చేసామా కాదు. ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజైనా చాలు. ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజైనా రాజకీయాలు చాలు. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆ మాట నేను మాట్లాడలా. నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరపున, ప్రజల గొంతుగా నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ దానికి వాళ్ళు మాకు అధికారం ఉంది, మేము 5 సార్లు మంత్రులు అయ్యాం, 4 సార్లు మంత్రులు అయ్యాం, 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారంటే అది కరెక్ట్ కాదు. 40 ఏళ్ళ సమస్య లేదు. ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. దానికి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 30 ఏళ్ళ రాజకీయ అనుభవం అనేది కరెక్ట్ కాదు. నేను కార్యకర్తకైనా, నాయకుడికైనా నాకు అనుభవం 30 ఏళ్ళు నాకు కూడా. అది ఇక్కడ సందర్భం కాదు. వాళ్ళు ఏంటంటే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి సూపర్ 6 హామీలన్నీ పక్కన పెట్టి మోసం చేశారు ప్రజల్ని. ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఇలా మళ్ళీ మాట్లాడుతూ ఇండస్ట్రీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన లొసుగులు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు అసలు రామాయపట్నం పోర్టు కింద ఉండే భూములన్నీ 20,000 ఎకరాలు వీళ్ళు ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఈరోజు జీవోలు ఇచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక, కేవలం ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకే వాళ్ళు ఈరోజు ఇలా ఎమ్మెల్సీలు మాట్లాడకూడదు, ఎమ్మెల్యేలే మాట్లాడతారు, అనుభవం ఉన్న వాళ్ళే మాట్లాడతారు, 4-5 సార్లు మంత్రులు చేసిన మాట్లాడే భారత రాజ్యాంగం ఎక్కడ లేదు. ప్రజల తరపున నాయకుడిగా ఉన్నా లేకపోయినా అడిగే హక్కు మాకుంది. ఒక శాసన మండలి సభ్యుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, కందుకూరు నెల్లూరు జిల్లా వచ్చింది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ఏ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా దాని మీద మాట్లాడే హక్కు నాకుంది. అది నా రైట్. వేదిక ఏదైతే ఉందో ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో కావచ్చు, డిఆర్సీలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు, నేను మాట్లాడతా, ప్రజల తరపున నిలదీస్తా. చేతనైతే సమాధానం చెప్పండి, లేదంటే మరి పొరపాటు అయిపోయిందని ఈ జీవోలు విత్డ్రా చేసుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప మమ్మల్ని బెదిరిస్తేనో, మమ్మల్ని ఇబ్బంది పెడితేనో, మాట్లాడి కూడా మైకులు కట్ చేస్తేనో ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్పి నేను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.